అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గాంధీ భవన్ వద్ద గందరగోళం నెలకొంది. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతున్న సమయంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కూడా వెళ్తుండగా పోలీసులు గేట్ వద్ద ఆపేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై సచిన్ సావంత్ అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ వద్ద గందరగోళం నెలకొంది. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతున్న సమయంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కూడా వెళ్తుండగా పోలీసులు గేట్ వద్ద ఆపేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై సచిన్ సావంత్ అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఈ కార్యక్రమానికి ఏ నాయకులకు అనుమతి లేదా? అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ శంకరి. ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్ లో ఉంటుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఫ్రీక్వెంట్ గా వస్తుంటారు. అయితే మంత్రులు వచ్చినటువంటి సందర్భంలో పలువురు నిరసనకారులు కూడా గాంధీ భవన్ కు వచ్చి తమ సమస్యలపైన నిరసనలు తెలియజేస్తున్నారు. గాంధీ భవన్ వేదికగా వాళ్ళు ధర్నాలు, నిరసనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ హాజరయ్యే క్రమంలో బయట నుంచి వేరే నిరసనకారులు గాని, విద్యార్థులు గాని వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యలతో వచ్చినటువంటి ప్రజల్ని మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే సందర్భంలో మరొక కార్యక్రమానికి హాజరు కావడానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ గేట్ వద్దకు వచ్చారు. కానీ ఆయన కారు దిగే కంటే ముందే పోలీసులు ఆ కారును ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. దాంతో వ్యక్తిగత సహాయకులు సచిన్ సావంత్ కు సంబంధించిన వ్యక్తిగత సహాయకులు డ్రైవర్ బయటకు వచ్చి తాను సచిన్ సావంత్ కు సంబంధించినటువంటి సహాయకులను ఈ కారులో సచిన్ సావంత్ ఉన్నారని చెప్పినా పోలీసులు వినకుండా ఆ కారును అక్కడి నుంచి వెళ్లిపోవాలని పదే పదే చెప్పడంతో సచిన్ సావంత్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రతిసారి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజే కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు గాంధీ భవన్ కు వస్తుండగా కూడా పోలీసులు వాళ్ళను అక్కడనే ఆపారు. వాళ్లకు లోపలికి రావడానికి అనుమతి నిరాకరించడంతో వాళ్ళందరూ నడుచుకుంటూ లోపలికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గతంలో కూడా సిఎల్పి సమావేశం లేదంటే పిఎస్సి సమావేశాల సందర్భంలో కూడా పోలీసులు ఎమ్మెల్యేలను గుర్తుపట్టకుండా, కీలక నేతలను గుర్తుపట్టకుండా వాళ్ళను గేట్ వద్దనే ఆపినటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. గతంలో రేణుకా చౌదరిని కూడా ఒకసారి గేట్ దగ్గరనే ఆపడంతో ఆమె కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇట్లా గాంధీ భవన్ దగ్గర తమ ఆఫీసులోకి తమ నేతలు వస్తుంటే పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరైన పద్ధతి కాదు అని కాంగ్రెస్ నేతలు భావిస్తా ఉన్నారు. ఇదే అంశాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ దృష్టికి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తాము. తమ ఆఫీసులోకి తమకు సంబంధించినటువంటి నేతలు వస్తున్న సందర్భంలో కూడా ఆపడం సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ. कैमरा में